టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. యాక్చువల్లీ ఈ టైంకి మన వాళ్ళు వస్తారో రారో అనుకున్నాం. అది పప్పాజీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఏవి నిమ్మకాయల జామకాయలు ఓర్రే ఏంది ఈ సైజు గిత్త వచ్చినాయి చెప్పుకొచ్చినవి ఏంది ఎర్రగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కొరకు చూడాలా కడుక్కోవాలి కడుక్కొని తినొద్దు. ఇది కూడా తెంపుకొచ్చినావా మనదేనా? ఇగో అప్పుడు అమ్మున్నోడు ఇట్లా తెస్తుండే బాయికి పోతే ఇట్లా వంకాయలు బీరకాయలు అవొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి మనకు కూర కోసం. అప్పుడు అసలు ఈ మార్కెట్ అనేది లేకుండే. అప్పుడు ఏడైతే కూలికి పని పోతురో అనే తీసుకొని వచ్చేస్తుండే 2-3 రోజులకి అవుతుండే. దాని తర్వాత మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ వేరే దగ్గర పని పోతే వాడ దొరుకుతుండే. ఇప్పుడు అట్లా అసలు వేస్తురు అట్లా ఇష్టాలు ఉన్నారా? మనం పోము రైట్. ఇప్పుడు నువ్వు పొలాలు తిరుగుతున్నావు కదా అది కనిపిస్తున్నాయా? వేసేటోళ్ళు వేసాను రా మస్తుగా వంకాయ మొత్తం పురుగు పట్టి 10,000 లాస్ అయినారు. ఎవరు? ప్రభాకర్ మామ. అయ్యో వేసిండా? వేసిండు. అయ్యో ఇవన్నీ పురుగులు ఉన్నాయి ఇప్పుడు, కానీ మంచి మంచిగా ఉన్నాయి కానీ ఇంట్లో కూడా. అంజన్నలో కూడా సేమ్ పరిస్థితి, వంకాయలు మొత్తం పురుగు పడుతున్నాయి. ఈ కాలం పురుగు పడతాయి అటగా మస్తు ఘోరంగా పురుగు. ఆ పురుగు పట్టడం వల్ల దానికి కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర రావాలి. కొత్తిమీర ఒక్క డబ్బా 300-400 పోతుంది. మస్తు గిరాకీ ఉంది కొత్తిమీర. మనం మీది మట్ల కొత్తిమీర చల్దామా మరి? చర్ల మీది మట్ల వస్తుందంట. వస్తుంది కానీ మంది ఎక్కువ అవుతుందా? మంది కూడా ఏం పడుతుంది మరి ఇంకేంది ఒకసారి దునిపించి చేసేసి అయిపోతుందేమో కానీ వేస్తే మళ్ళీ బండి పోరాదు కదా అందులో కిందికి. అందరు అంటే వేరే వాళ్ళు దున్నినప్పుడే మనం దున్నాలి. ఇది ఎన్ని రోజులే? 40 రోజులేగా. 40 రోజులలో వచ్చేస్తుంది ఈ పంట వచ్చేస్తుంది. మళ్ళీ దానికి మనం నాటు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దునిపిదా మరి? ఇదివరకు దునిపించేది ఇప్పుడు తెలియదుగా. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. ఇలా నిన్న మార్కెట్ పోతే తెలిసింది మస్తు రేట్ ఉందని చెప్పేసి. అట్లా అనుకుంటే మనము వాళ్ళు వేసినప్పుడే చల్లాలి. అవు అట్లా అయితే మంచిగా ఉంటుంది. వెరీ గుడ్. ఈరోజు అయితే సాయంత్రం మా పప్పాజీ రెండు ఇవేమంటారు వంకాయలు తెచ్చిండు. ఇది ఒకటి కర్ర వంకాయ, ఇక్కడ ఒకటి తెల్ల వంకాయ. కానీ నువ్వు చూడడానికి ఎంత బాగుంది. ఇలా కూడా పురుగు ఉందట. మరి కోస్తా తెలుస్తుంది ఏ పురుగు అనేది. చలో ఇది వచ్చేసి ఇవి ఇంకా వేడకూర చూసినావా? ఆల్రెడీ నేను తింటూనే ఉన్నా, అయినా కానీ ఇంకా ఉడస్తలేవు అంటే ఇవ్వాలి తింటలేరు. నేను ఒక్కనే తింటున్నా. ఎగ్స్ అరే నీళ్ళు తేలికి పెట్టిర్రా మసులుతున్నాయి. ఇది రైస్ వాళ్ళ కోసం వాళ్ళిద్దరికి. నాకు తెలిసి నీళ్ళు రొట్టెలకి అనుకుంటా. ఆయన నాని తింటున్నారా? ఆయన నాని గుడ్ ఈవినింగ్. మంచిగా ఉన్నావా నాని? కూర్చున్నావా? తెగితే చాకు చాలా స్పీడ్ ఉంది నాని. వద్దు నువ్వు డైరెక్ట్ తినేసి నోటితో తినేసి. ఏం చేస్తావు? తినేస్తావు రొట్టె కట్టెలు పోయి కన్నా అంట పెట్టిరా? వావ్ వెరీ గుడ్. అసలు మీరు బండి అడ్డం ఉంది మనకు. క్రియాంశమ్మ అంటుకుందారా పోయి మంట పెట్టిరా? వెరీ గుడ్ మంచి పని చేశారు. గ్యాస్ సేవ్ చేస్తారు అయితే. వావ్ మా ఇంట్లో గ్యాస్ సేవ్ చేస్తారు. మా ఇంట్లో ఇదేంటిది? ఇది నీళ్ళ భవనం. వా ఈ నీళ్ళ భవనం మీద మూత, దీని మీద డక్కన్, దీని మీద డోరు. మన షెడ్యూల్ ఉంది అన్నే ఉంది. పొద్దున 6 వరకు పోలేమని చెప్పి ఇంట్లోనే పెట్టేసి అయితే పొద్దున్న తీసుకొస్తా. ఏందిరా డాగ్ వచ్చిందా? అది చూసుకుంటాను. ఏది పోతుంది అటు పోతుందా? ఓకే ఓకే. నిజంగా కట్టెలపై సాయంత్రం టైంలో ఈ వానకాలం ఇదేమంటారు చల్లకాలంలో కట్టెల పొయ్యి మేము వండుకుంటే నిజంగా మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే కూర్చుంటాం కాబట్టి మంచి వేడి కూడా ఉంటుంది. మళ్ళీ వండినే కూడా తొందరగా చల్లారిపో బాగా. కట్టెల పొయ్యి మీద వండినాయి గ్యాస్ మీద అయితే తొందరగా అయిపోతుంది, చల్లగా అయిపోతాయి అయితే కావు తొందరగా. ఏ గుండు వల కొట్టుకున్నారా? గుండు గుండు తాకలే. ఆమె తిన్నావా నువ్వు? ఆమె తినలే. తినిపించలేరు ఇంకా నాకు. ఏమబ్బా ఇంత వచ్చిన ఆమె తిన్నావా? చెప్పవా? చెప్పడా? ఈ బండి తీయాలి అరైడికెళ్ళి. అరే స్వప్న బండి తీయాలి అరైడికెళ్ళి. కలిపిన పిండి. హౌ టు ప్రిపేర్ జొన్న రొట్టెలు అంటే ఇక ముందుగా ఇంతకుముందు చేసినావా? ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేనే లేదు అసలు. చలో మంటం అయితే మొత్తం అంటుకుంది. ఇక్కడ ఇప్పుడు ఏంది జొన్న రొట్టెలు ప్రిపరేషన్ అయితే అవుతా ఉంది. ఏడగొడతావు సార్ నా తెచ్చుకున్నావు బాగానే ఉంది కానీ పీట కూడా కావాలా మళ్ళీ? ముందుగా మీకు బండి తీసి పక్క పెడతా, అట్లయితే మీకు సెట్ అవుతుంది. ఫస్ట్
ఊకే ప్రతిదానికి ఇంట్లో పోవాలా బయటికి రావాలి, ఇంట్లో పోవాలా బయటికి రావాలి, ఏమేమి కావాలో తీసుకోవాలి. నువ్వు కూడా ఇంకోటి తీసుకురా పొర, ఉప్పు డబ్బా మనం చెప్తారు మీకు, ఊరుకురా క్రియాంశమ్మ పో ఉప్పు డబ్బా తీసుకురా పో, ఉప్పు డబ్బా అంటే తీసుకురా పోయి నీ పిచ్చుడా. ఏం కావాలి? సలైలీలు కూడా కావాలన్నా? ఇంతకుముందు ఒక చిమ్మని చీకట్లు ఉన్నట్టుండే, అంటే బైక్ అడ్డం ఉన్నందుక. ఏంది? అరే నువ్వు తిడుతున్నావా లేకపోతే ఏమన్నా చెప్తున్నావురా? రెండు ఉంటాయి కదా. తిడుతున్నావా? తెలుగులో తిడుతున్నావా తమిళంలో తిడుతున్నావా? ఏమైనా చెప్పనా? కాలుతుందా? మరి జర చెప్పు, చల్లగా పెట్టొద్దా? ఆకలి అవుతుందా? ఓ మై గాడ్, టైం ఏమంతా కాలే కదా, 7 కూడా కాలే. అరే లంచ్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు కూర కూడా తినేనా, ఓన్లీ ఇది ఒకటేనా? అంటే రొట్టెలకు గ్యాస్ చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా. ఈ నెల చూద్దాం, ఈ నెల ఎన్ని రోజులు తీసుకొస్తారు గ్యాస్ చూద్దాం. వెరీ గుడ్. 1000 రూపాయలు సేఫ్ అవుతాయి. అవును. ఏది క్రియాంశ్? ఏదో ఒకటి చెప్పరా నాయన. ధన్ 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 అంటారు. ధన్ 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 తక్కుం. రైట్. ఈ పిండి ఇంత కలుపుకున్న తర్వాత దీనికి ఒక మంచి సలలీలు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో ఇట్లా ఈ పెద్ద చేయి ఉంటుంది కాబట్టి చేయిని పస పిండి చేయాలి. ఆ మధ్యలో తీసుకురావాలి. ఎటు తీసుకుపోయినా మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి మళ్ళీ వదలాలి. బస్సు మనాలి, తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో వదిలేయాలి. మళ్ళీ కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి. పిండి కాలుతుందని పెట్టుకుంటున్నా బాబా. అంటే పిండి కాలకపోతే నీళ్ళు అవసరం లేదా? ఓ రామశంకర చూడూరి అదట పద్ధతి. వీడేమో కల్పనీకి దీనికి కలపాలంటే చాలా ఇష్టం. ఏదైనా సరే కలపాలన్నా, అన్నం వేయాలన్నా, కూర వేయాలన్నా చాలా ఇష్టం. అట్టుకుందా? రైట్. మరి అట్లా అట్టుకుతుంది పరిస్థితి ఏం కాదా? పొడి పిండి కూడా ఉండాలి కదా పక్కకు. రైట్. దాని తర్వాత ఇగో ఇట్లా మళ్ళీ రెండు చేతులతో ఇట్లా తీసుకొని దాని మీద కొంచెం ఇట్లా పోసుకోవాలి. అట్లా పోసుకున్న తర్వాత రొట్టె ఎట్లా చేతితో కింద ఇట్లా అనొద్దాం. మళ్ళీ ఇట్లా తప్పకుండా అనాలి. అట్లా అనేటోళ్ళు అంటారు, అన్నోళ్ళు డైరెక్ట్ ముద్ద పెట్టేసి కొట్టేస్తారు. కానీ ఇట్లా అని కొడితేనే రొట్టె మంచిగా. రైట్. ఇగో ఇట్లా అనాలన్నట. ఇట్లా అన్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి కింద పోసుకోవాలి. కింద పోసుకొని కింద పెట్టి దానిలోపు మంట పోతుంది అటు. ఆ మంట అటు పోగానే మళ్ళీ పెట్టాలి. పెట్టేసి పెంక మీద పెట్టేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అప్పటివరకు పెంక కావాలి కాబట్టి, పెంక వేడి కావాలి మనకు. పెంక వేడి కావాలి కాబట్టి ఆ పెంక అటు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇట్లా వేసి స్టార్ట్. 1 2 3 రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్. గట్టిగా సపోర్టు. నువ్వు మెల్ల కొడుతున్నావు కావాలని వీడియో తీస్తున్నాను. నువ్వు కొడితే బయటికి వినిపిస్తా అసలు సౌండ్ రావద్దా? ఓ సప్పుడు వస్తే ఏమవుతుందట? ఓ అమ్మా అంత చాలా మందికి మరి సప్పుడు రాదు తెలుసా రొట్టె కొడితే. నేను కొడతాను లప్ప 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 వస్తుంది కానీ ఎట్లా? అవును. ఓ మరి ఆడ రోడ్డు మీద కొడుతుంది తెలుసా అట్లా. ఆమె ఎట్లా పట్ట కొడుతుంది. టపట 2 చేతులతోటి చంపుతుంది. నువ్వు కూడా అట్లా కొట్టు ఫాస్ట్గా. వావ్. మళ్ళీ అయితే మా అన్న చిప్పలకాయలు తీసుకొని వచ్చిండు. చిప్పలకాయలు కాదు, చిప్పల పండ్లు. సప్న ఏ పండు కావాలో తీసుకొని ఇష్టం. మళ్ళీ పొద్దున వరకు బతికేవి. బతికాయ అంటే ఏమంటారు అవి, ఇట్లా అవి ఏమైతే ఏమంటారుగా పుచ్చిపోతాయి మళ్ళా. సమझौता. ఇప్పుడు నేను తినేస్తున్నా, మరి మీకు ఎవరికైనా కావాలంటే తినూరి కూడా వచ్చేసి తినూరి. ఆయన తింటావా? ఆయన ఇటు రారి, మరి బయటికి రారి, తమ్మింది దొరకరా. ఇక రేపు పొద్దున అయితే ఈ కలర్ అవుతుంది. మళ్ళీ ఇది ఒక్కటి పక్కకు పెడితే మిగతా అన్నీ ఎంత బాగున్నాయి చూడు. అసలు ఇదైతే ఎంత బాగుందో. ఇది దాంతోపాటు ఇది ఇగో ఈ పెద్ద బొట్టి మీద ఉండేది చాలా బాగుంటాయి అన్నట్టు. ఏ క్రాష్ నువ్వు తింటావా అమ్మా? బగారమ్మా ఏమైంది? అడికెళ్ళి తీసేయాలని ఫస్ట్. ఈ కట్టెల పొయ్యి పెట్టాలంటే వీని భయానికి కూడా పెడతలేము. పొద్దున గలాలు ఉండి గొట్టం ఉంటుందా దాన్ని పెట్టి ఆడుతున్నాడు.
ఒక్కసారి సురుక్కుమన్నది అనుకో మళ్ళీ ఇటెక్కెళ్ళ రావురా బిడ్డ కదా క్రియాన్షి ఇగో మనం ఇది తిందాం దామరా అరే క్రియాన్షి ఇగో మనం ఇది తిందాం దా చెత్త షాట తప్పో వాడు ఉంది చెత్త షాట ఇట్రా ఆడు చెత్త షాట ఉంది పో ఒక వాడు ఉంది చెత్త షాట తీసుకురాపో ఆ వాడు ఉంది చెత్త షాట తీసుకురాపో బేట క్రియాన్షి మంచి గుడ్ బాయ్ పో నాన్న చెత్త షాట తీసుకురా నాన్న అర్థమైందండి చెత్త షాట అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఇడబెట్టు పెట్టిడ బాబాయిని తోలుకరాపో అక్కని తోలుకరా బాబాయిని తోలుకరా అక్కని పిలువురా అక్కని బా ఇది ముట్టుకుంటూనే పోతుంది సార్ నీవు కావాలనుకున్నావు చూడు ఫ్రెష్ అన్నది ఇంత ఫ్రెష్ అడవి లెక్కలు తెచ్చినవి అదే చెట్టు మీద తెంపినాయి అవి అవి లెక్క తీసుకొస్తే మక్క పెట్టి ఉండదు కదా డైరెక్ట్ తినుడే ఎవరిని పిలుస్తున్నారా పిన్నిని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నావు అజుడు కెమెరా పెట్టాక ఇమ్మీడియట్ ఫేస్ రియాక్షన్ మార్చిన మార్చగాడు దొంగ ఉండడు స్టార్ నాకు తినవారా నువ్వు అమ్మ కడుపులోనే నటనం నేర్చుకున్నాడు ఏ కాదు యాక్టింగ్ అంటే నేర్చుకుని అమ్మ కడుపులో యాక్టింగ్ నేర్చుకుంది నానిగాడు ఇగో నాని కాట్రా అదే సూపర్ ఉందా నిజంగా ఇది నేను తినాలా నేను శ్రీషా తీసుకో మరి తినాలా మరి అయిపోయిందా సప్న ఈ టేస్ట్ ఎప్పుడు దొరక ఇట్లా బొట్టిమల్లి పెద్దగా ఉండాలి సూపర్ ఉంటాయి మొత్తం బుజబుజ మక్కినవి ఏమైందిరా ఇంకోటి సేమ్ మరి అన్నీ సేమ్ ఉన్నాయి కదా టేస్ట్ నాకు నేత అన్నది ఆల్రెడీ మీ ఇష్టం ఇక తినరు మరి ఇది కొద్దిగా తినరు అన్న కొద్దిగా తినరు అంటే తిన్నాక కొద్దిగా గ్యాప్ వెళ్ళదు లేకపోతే అన్నం మళ్ళీ టేస్ట్ ఉండదు ఆమెకు తెలియదు నానికి ఇట్లా తీసిన తర్వాత అట్లా తిని మళ్ళీ ఇత్తులు బయటకు వదిలేసారా అరే గుండు తింటావా ఒకటి పెట్టి శిరీష ఇత్తులేంది పెట్టు పత్తకు లేదు మళ్ళా అలా అక్క ఉంటే ఆడికే పోతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లేపుతారు పోయి సార్ నాకు నేను తిన్నా అన్నం తిన్నా ఇప్పుడే అరే పప్పి కొట్టాలా మీ పాపను ఇగో కొడుతున్నా మరి కొడుతున్నా రే ఇగో 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 అజ్జా తీసుకో కొడుతున్నా నువ్వు కూడా కొడుతున్నావు పాపని ఏడుస్తుంది పాప ఇగో కొడుతున్నా రే ఇది ఆటరా ఇక కొడుతున్నా ఇగో చూడు ఇగో కూర్చుని పెట్టినదా క్యాచ్ చేసినా బాల్ కాదు అది పాప ఏడుస్తుందిరా కింద పడ్డది తీసుకో ఏడుస్తుందా పాప ఏడుస్తుంది నీ ఇష్టం కొద్దిగా అక్కకి చెప్పు పాప ఏడుస్తుందని అయ్యో కిరణ్ పాపియో ఇంత చిన్న ఏజ్లో నేర్చుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావురా చిన్న రొట్టె ఆమెకి లాస్ట్ అది ఆగు మరి నువ్వు వదిలే మరి ఆమె నేర్చుకుంటుంది వావ్ ఇగో ఇది చూడు ఇగో నన్ను చూడు ఇది చూడు నన్ను చూడు ఇగో ఇట్లా పెట్టినవా ఇట్టి ఇట్లా కొట్టొద్దు ఇగో ఇట్లా అనాలి మంచిగా మెత్తాడు మంచిగా తిప్పు అట్లా ఇట్టి ఇట్లా కొట్టొద్దు రొట్టెని అట్లా కొట్టు ఇండిలో దొడ్డు ఉంది ఇలా కొట్టు ఇట్లా ఇట్లా తిప్పుకుంటే ఇట్లా అనాలి ఇగో ఇట్లా ముందు ఎట్లా కొడుతున్నా ఈ రొట్టెలు అయితే వచ్చేసినాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఆల్రెడీ నాన్న తినేసిండు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ మా కోసమే ఇవి నాడు పోయి తిందామా ఇక కూర అవుతుందా మళ్ళీ దీన్ని వండుడా ఉందా టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది
వీడు శిరీషనేమో పూజ చేస్తుంది. అరే శిరీష గుడ్ మార్నింగ్. మాట్లాడవా బిజీగా ఉంది. అయితే ఉల్లిగడ్డ వచ్చింది. ఉల్లిగడ్డ మనకేమో కొంచెమే ఉంది కదా, ఆ ఉల్లిగడ్డ అని బయట మొత్తుకుంటా ఉండు. మనం ఉల్లిగడ్డ తీసుకురావాలి. ఇప్పుడు నన్ను వస్తాను. రాత్రి తెచ్చిన చెప్పల పండ్లలో 3 మిగిలినాయి. ఆల్రెడీ మూడు కథం పెట్టినా. నేను ఒక్కనే 5 కిలోలు ఇలా పడితే పట్టాలి. వీళ్ళు ట్రై చూద్దాం. వస్తావా నేను? గుడ్ మార్నింగ్. ఆరు తీసుకో. 100 రూపాయలకి 5 కిలోల ఉల్లిగడ్డ, కేవలం 100 రూపాయలకి 5 కిలోల ఉల్లిగడ్డ కేవలం 100 రూపాయలకి. మళ్ళీ అదే సైజా? 5 కిలోలు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఉల్లిగడ్డ పెద్ద సైజ్ దేవా అన్న. 5 కిలోల ఉల్లిగడ్డ కేవలం 100 రూపాయలు మాత్రమే. క్రియాన్స్ అన్న గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్ రా. చలి పెడుతుందిరా. స్వెటర్ వేసుకోపో నాన్న. స్వెటర్ వేసుకోపో. చలి పెడుతుంది పో. స్వెటర్ వేసుకోపో. ఏ రబ్బర్ రా? జుట్టు రబ్బరా? ఈ జుట్టుదా? అది ఏటో పోయిందిరా. నర్సంపల్లి అక్కడ కనిపించింది నిన్న. డిస్కో రబ్బరే మరి. అరే క్రియాంశ్ బొద్దుగల బయటకి ఎత్తువేను. ఓయ్ డాగొస్తుంది. స్వెటర్ వేసుకొని పోదా బేట. వాతావరణం చాలా చల్లగా ఉంది. చలి పెడతా ఉంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది పొజిషన్. వీడియో బయటకు పోతా ఉండు. క్రియాంశ్ బయటికి రావద్దు నాన్న. ముగ్గు మస్తు వచ్చింది కదా. ముగ్గు శిరీష్ వేసింది. పాలు వచ్చేసినాయి. ఆల్రెడీ వచ్చేసింది. తీసుకుని ఇట్లా నాన్న. నువ్వు ఏడ కూర్చోవు? మంటకాడ కూర్చోవా? పొద్దుగాల నిజంగా చలికాలం వస్తే ఈ మంటకాడ కూర్చోవాలంటే మంచిగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వెళ్ళబుద్ది కాదు. ఒక్కసారి కూర్చున్నామంటే మంటకాడికి వెళ్ళి వెళ్ళబుద్ది కాదు. ఇక వేడిగా ఉంటుంది కదా. క్రియాంశ్ నువ్వు లోపడు ఫస్ట్. లోపడు పోరా. లోపడు పోయినాక స్వెటర్ వేసుకొచ్చుకోపో. పిన్ని పూజ చేస్తుంది పోరా. పిన్ని పూజ చేస్తుంది. ఆర తీసుకొచ్చుకోపో. పోరా. అయిపోయిందా? ఆర తీసుకోరా. దొరికింది తీసుకోరా. స్నానం చేయకుండా సరే తీసుకోవాలి కదా నాని. క్రియాన్స్ తీసుకోమ్మా. అబ్బో పటక్. ఎంత దూరం పోతావు నా? ఎంత దూరం పోతావు క్రియాంశు? నాని ఇది ఎవరు మార్చేసారా? ఎవరు వేసుకుర్రా ఇది? మనం 1000 రూపాయలకు తీసుకున్నాం చూసినావా? మస్తు ఉంది ఇది. జబ్బరస్ ఉంది ఇది. 1000 రూపాయలకు 4 ఇచ్చిండు. ఈ 4 ఇట్లలో ఇదైతే సూపర్ ఉంది. సలీన్ జబ్బరస్ ఆపుతుంది ఇది. ఇక ఇదైతే ముగ్గురికి అందరికి సరిపోతలేదు. అందుకని చెప్పేసి అలా అటు కప్పుకుంటారు. ఇది నేను ఇటు కప్పుకుంటా ఉన్నా. ఏందిరా ఏమి అవు ఉన్నది. నానికి జేజ నానికి మొక్కు. పొద్దున్న లేవగానే నానికి మొక్కాలి. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్ అమ్మ. నానికి మొక్కిన తర్వాతనే పొద్దుగాల లేవాలి. సరేనా? మొక్కినవా? మొక్కు మళ్ళీ నానికి మొక్కురా. దండి నాన్న వచ్చిన లైట్ బంద్ చేసినారా. ముని కోసం అయితే అన్నం తీసుకొని వచ్చినాం. దాంట్లోనే కొంచెం గంజి పోసుకొచ్చినాం. యాక్చువల్లీ నైట్ పాలు కూడా ఉండే. ఆ పాలు పోసిన తర్వాత ఇది పెడతాం. ఇది అది కలిపి పెట్టాము. నేను వచ్చినా అది ఎట్లా అరుస్తుంది చూడు. వచ్చినావా ఇంకా పాలు పోయావా అన్నట్టు అరుస్తుంది. పొద్దుగాల ఇక్కడ చూడు ఎంత బాగుంది అసలు నేచర్. కోళ్ళు చూడు వెయిట్ చేస్తా ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారా కోళ్ళు. అసలు గ్యాపే లేదుగా. మెల్లరా తెగుతాయి అమ్మ. 1 2 3 4 5 6 కథం బయటికి వెళ్తూనే ఉంటాయి. కథం ఇక అన్ని రెట్టలు వేసేస్తూనే ఉంటాయి. ఆవుకు వచ్చేసి కలర్ గిడేసినా కదా ఆల్మోస్ట్ పోయింది. ముత్తుకూరు ఒకటే తిట్టురు. ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా పాయ ఏం చేద్దాం. కాలు కొమ్ములకు మాత్రమే ఉంది. దీంట్లో వచ్చేసి పసిగడుగు మాత్రం పోసినాము. ఎందుకు అరుస్తున్నావు ముని? దెబ్బలు తింటావు మరి. వస్తున్నావు. ఇది తిన్న తర్వాత నీకే ఆగు. అవి కోడి ఇది వచ్చేసి మా పెద్ద కోడి ఇది. దాని తర్వాత ఇంకో కోడి తినేది ఇంకో పెద్ద కోడి. ఇవన్నీ చిన్న కోళ్ళు. ఇది పెద్ద కోడి అంటే పందెం కోడి అన్నట్టు. ఇది పందెం కోడికి పిల్లలు ఇచ్చే కోడి ఇది. ఈ బకెట్లో వచ్చేసి గంజి మరియు పసిగడుగు. అన్నం వంపిన తర్వాత వచ్చే వాటర్, దాంతోపాటు అన్నం వంపిన తర్వాత అన్నం కడిగినప్పుడు వచ్చే వాటర్, అన్నం వంపిన తర్వాత వచ్చే గంజి 2 కలిపి పెడతాం అన్నట్టు రోజు. ఇది గిడికి పెడితే గిడి తాగింది. ఇక దాని తర్వాత మిగతాది సాయంత్రం తాగుతుందేమో. ఇప్పుడైతే దీన్ని ఇప్పేసేయాలి. ఇక మొత్తం కింద చూడు ఎట్లుందో పరిస్థితి. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదని తీసుకుపోయి బయట కట్టేసి ఇదంతా క్లీన్ చేయాలి. పప్ప కొంచెం లేట్ వేసిండు. పప్పు వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ తీసుకోపోతాడు. అటు తీసుకుపోయి మెప్పుకొని వస్తాడు అన్నట్టు.
ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ ఆవుని ఇప్పి బయట కట్టేసి దాని తర్వాత పెండ తీసేసేయాలి. ఇవి చూడు ఏడ ప్లేస్ లేనట్టు అందులో పోవద్దనే ఇవి కట్టినాము, చుట్టూ ఇట్లా కట్టినాము. అవి అందులో పోవద్దని చెట్లునే అని ఇవి ఇళ్ళకెళ్ళి అన్న దుక్కుతున్నాయి, అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. ఆడనేమో కళ్ళు రెడీ అవుతా ఉంది, కనిపిస్తుందా? కళ్ళు చెట్టు దగ్గర ఈత కళ్ళు డైరెక్ట్ చెట్టు దగ్గర తాగుతాం, మస్తు ఉంటుంది ఈత కళ్ళు. ఆల్రెడీ ఆడ తీస్తేనే ఊరు, తాగుతూనే ఊరు కూడా. వావ్ వెరీ గుడ్. అసలు మనం కూడా తాగితే బాగుంటుండే కానీ ఈరోజు వద్దులే, రేపు తాగుదాం. వాకింగ్ చేయరమ్మా, వాకింగ్ చేయరు. మీరు ఇడికి ఆడికెళ్ళి ఇడికి వాకింగ్ చేయరు, మీకు ఏడ ప్లేస్ దొరకలేదు. అదే మంచిగా ఉంది వాకింగ్. వాకింగ్ చేయరు, అటు ఇటు పడకుండా వాకింగ్ చేయరు. నువ్వు అది అటు పోయిందిగా, నువ్వు కూడా పోయిగా పోయిగా మళ్ళీ ఆడికెళ్ళి తిరిగి మళ్ళీ రిటర్న్ రీ, మళ్ళీ ఇటుకెళ్ళి ఇటు మరూరి మరారా జంప్ కథం. యాక్చువల్లీ దీనికి ఒక పుంజు లేదు. ఇప్పుడు 5 కూడా 6 కూడా పెట్టలే అయిపోయినాయి, ఒక పుంజు కూడా లేదు. ఒక పుంజు ఎవరని ఉంటే జర సహాయం చేయరు, పుంజు సహాయం చేయరు జర. ఆ పుంజు కావాలి మాకు. సో వేడి వేడి అంబలి అయితే మేమైతే తాగుతున్నాము. అంబలి ప్లస్ ఈ క్యాబోతే పెసర్లు తిన్నాను. ఆయిల్లో వేసుకొని తింటున్నా మంచిగా. యాక్చువల్లీ ఏమంటారు ఆ పద్ధతి నాదే. అంబల్లా పెసర్లు బాదాము మళ్ళా పంప్కిన్స్ అన్నీ వేసుకుని ఒకసారి తినేస్తా. నువ్వు అట్నే వేస్తున్నావు? అట్నే వేసుకున్నా. ఎటు టేస్ట్ ఎట్టుంది మరి? బాగానే నాకు అట్నే అలవాటు అయింది, కానీ అట్లా తింటే కడుపు నిండిపోతుంది. అందుకని ఆ సపరేట్ ఇష్టపడే తాగుతున్నా. వాటిలో సూపర్ ఉంది, లుకింగ్ సూపర్ ఉంది నిజంగా. బాగుంది. కొత్త షర్టా? ఎడిపోతున్నాయి మరి దొరకాడికి దొరకాడు కొని కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ వేసుకుని వదురు ఏం కాదు. ఉన్న బట్టలు అట్నే ఖరాబ్ అవుతాయి. ఇట్లా వేసుకున్నప్పుడు మంచి పని చేస్తున్నావు. నేను అందుకనే షర్ట్ ప్యాంట్ మార్చేసి మొత్తం షర్ట్ పోయేదాకా కుట్టిగా కురి అదే ఫిక్స్ అయినా. అందుకని ప్రతి ఒక్కరు షర్ట్ ప్యాంటు నేను ఇవే వాడుతున్నా. అన్ని టీ షర్ట్ నేను వాడుతున్నా. ఎండలో వేసుకోక అవి బంద్ చేయాలి, మొత్తం మానేసిన మొత్తానికి. అందుకే మొత్తం మొత్తం షర్ట్లు ప్యాంట్ మొత్తం ఖరాబ్ అయ్యేంత వరకు టీ షర్ట్లు షార్ట్లు ఎప్పుడు నైట్ టైమే వేసుకుంటుంది. ఇక అందుకనే రాత్రి సిరిసేవి రాత్రి ఆడనే ఉన్నాయి. రాత్రి డైరెక్ట్ లైవ్ గా అవి సర్టిఫికేట్ నింపినాయి. పండు మక్కింది ఖర్చుగా అయితే మంచిగా ఉంటుంది. లైట్ లైట్ ఉంటుంది చూసిన, అది కూడా వేయచ్చు. అది వేసి ఇంకా సూపర్ ఉంటుంది. పండు మక్కింది ఎండగా మంటకి గట్టిగా అవుతుంది కదా, గట్టిగా పైన బూర దూసిపోతుంది, డైరెక్ట్ లోపలనే ఉంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. తినొచ్చు అట్లా అసలు తినొద్దంటారు కదా. అవే మంచిగా వచ్చినాయా? వచ్చినాయి కాచుకునే మంచిగా. ఇంకొన్ని యాక్చువల్లీ చెప్పాలి పండు పండ్లు లేవా? ఇవి పండ్ల కాయలా? అన్నా పొద్దుల పండు తినొచ్చా? పరిగెడుతున్నా రైట్, నేను తినేస్తున్నా. మరి మీ ఇష్టం. ఇక అదే గన్ను తెచ్చిన పటాకులు తెలియాలి. అది దొరుకుతలేవు రీళ్ళు. ఎందుకు గన్ను దొరికింది కానీ రీళ్ళు దొరుకుతలేవు. ఈరోజు ఇంకా మన ఇంట్లో వచ్చేసి వంకాయ కర్రీ. నాకు ఇష్టమైన కర్రీ వంకాయ, కానీ కొంతమంది పడదు, వాతం అంటారు. నేనైతే జంపుడు వస్తాయి. ఇది చెప్పలేము, నాకు ఎప్పుడు వాతం వస్తుంది, కానీ వాతం వచ్చేంత వరకు అయితే కూరలా ఇష్టిగా తినాలి. ఉల్లిగడ్డ తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తారు చూసిన తాలింపు. ఆ స్మెల్ మాత్రం దివత్సం ఉంది, కానీ వద్దకు ఇబ్బంది అవుతుంది అన్న. అక్కడ ఇగో కూర్చుంటే సెట్ కాదు, నిల్చుంటే సెట్ కాదు, హైట్ ప్రాబ్లం అవ్వకు. ఒక దగ్గర కూర్చొని ఒక చెత్త చాడ పెట్టుకొని రాత్రి నేను తిన్నట్టు తింటే అయిపోతుంది కదా. అది నువ్వు మాత్రం ఎవరో చూస్తున్నారు, ఎవరో తినాలి చూస్తూ తొందరగా తినాలి అన్నట్టు తింటారు. ఆడొక్కరు వీడిద్దరు ఏంద్రా ఇది, అరే మెల్ల తినరా, ఒకటి పెట్టుకోరా అట్లా అల్లనే డైరెక్ట్ అల్ల వేసిన పర్లేదు. కానీ ఇట్లా నిలబడి అరే నేను చెప్తుంటే అట్లా ఉంటాయి సప్న. అది ఏమో కట్టే అంటారు. వెళ్ళింత కట్టనా? అదే వెళ్ళింత కట్టే, బిట్కు కట్టే. ఇది మ్యాక్సిమం దేని వాడతారు? రోగల పండుగ కానీ గుడ్డలి కామ పార కామాలలో వాడతారు. ఏం అంకులు బాగున్నావా? సారు ఎట్లా ఉంది సీరియల్ బిజినెస్? ఏ ఊరి పోయినా అడుగుతారంట, నువ్వు వాళ్ళ ఊరి పోయి అలా సీరియల్ ఇస్తావు కదా. అంకులు ఫుల్ ఫేమస్ అయిపోయినా అంకుల్ నువ్వు.
గిరాకీ లేవా? పండుగల పాపాలు లేవు అంకులు. మామూలు కొట్టలేరా? ఏమైందా? ఇంకోటి కావాలా ఏంది మీకు? కొత్త ఏముంటాయి మనం ఇచ్చి పెట్టుకొని ఆడ పోయి కొనుక్కో. కూర పొయ్యి మీద వేసిన. కూర పోయి వేసిన అది మళ్ళీ మోటో సార్. ఏ చూద్దాం కొత్త మోడల్ ఏమన్నా. రోజు డైలీ కట్టుకోనికే లేవు బావా. ఇప్పుడు నువ్వు కట్టుకుంది డైలీవేగా. ఇవి ఇలాంటి చీరలు సన్న చీరలు లేవు. కట్టుకో. లేవు ఇలాంటివి సన్న చీరలు. ఆడవాళ్ళకి వెయ్యి ఉన్నది అరుపు. ఇంకో అంకుల్కి. అరే అంకుల్కి చాయ్ పోయాలి. అంకుల్కి చాయ్ తాగితే మంచిగా అనిపిస్తుంది అంట. ఎవరింటి దగ్గర పోయినా సరే అడుగుతాడు. అంకుల్ సిగ్గుపడాడు కొంచెం చాయ్ పోయమ్మ అట్లా. అరే ఇవి వచ్చినాయా? అంకుల్ చిత్తల పండు తింటుందిగా. ఇగో చిన్న ఇప్పుడు పెద్ద తిన్న చెట్టు మీద ఆగో. ఇచ్చిరా. ఏం కత్తినిది? అది తెంపిన ఒకటేమో కింద పడింది. ఓ మా కింద ఉంటే అది మన దగ్గర ఉన్న చీరలే కదా సార్. ఓ అదే కొత్త మోడల్ ఏం తేలే. కొత్త మోడల్స్ ఉన్నాయమ్మా. ఆగ్రా మొన్న అన్నీ అడిగారు. అడి మసీద్ వాళ్ళు అడిగారు. అడి మసీద్ కాదు అల్లారోలా మజిద్పూర్ ఇంకా బాక్స్ ఐటమ్ చూపి. అంటే ఇది ఇది సిల్వర్ లైన్ గోల్డ్ అవి ఉన్నాయి మన దగ్గర. వద్దు. అవే ఉన్నాయి. నాకు అవ్వదు. తర్వాత ఈ మోడల్ కూడా తెచ్చిట్టు కానీ ఏ మోడల్? నేను మొన్న తెచ్చినవి అయిపోయినాయా? అవి అయిపోయినాయి. అయిపోయినాయి. నేను ఏం చెప్పిన అంకుల్ అవి నయం నువ్వు ఇంకా నీకు అమ్మంది నయమైంది. అమ్మంది నయమైందా? మరి ఎందుకు? నాకు ఎక్కువగా వచ్చింది కదా. ఊక అంకుల్ నాకు ఇయ్యి అనుకునే పోతా. మీటర్ ఎడమైదా అది ఆల్రెడీ ఉన్నాయి సార్ మన దగ్గర. లేవు. ఇది కొత్త మోడల్ అంట కొత్త మోడల్ ఏం కాదు అట్లే ఉంది మన దగ్గర. బుంగాలు పెడతావో ఏమైనా పెట్టు. దీని పైసలు అయితే రాదు. ఇదే నువ్వు బాక్స్ ఐటమ్ తెచ్చినాను రూపాయలు లేవు. కూర మాడిపోతుంది. మీరేం తీసుకోరు నాకు అర్థమైంది. అంకుల్ టైం వేస్ట్ ఇరా. అలా ఏం తీసుకోరు. అలా అట్లా చెప్పొద్దాం. పైసలు పడతాయి. అవి పోయినాయా మనం? అలా ఏం తీసుకోరు అంకుల్. ఇప్పుడు అయితే చీరలు లేకనా ఇంకా ఇంకా 100 రూపాయలు ఇయ్యి. గంట పెట్టి గిట్ల కాదు. ఏం కాదు ఉండే కుట్టించుకోరు. మూడు కాదే. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా? చూడనన్నా చూడొద్దా? చూడదు అయితే చూస్తే మీ మనసు ఆగదు. మళ్ళీ తీసుకుంటాం అని తీసుకుంటాం. ఎన్ని చీరలు ఉన్నా కొత్త మోడల్ చీరలు లేకపోతే మీరే అంటారు కదా, అందరు కొత్త మోడల్ చీరలు కట్టారు. అడుగు అడుగు ఆమె మీ ఇష్టం ఇక. ఆమెను అడుగు. హైలైట్ ఏంటంటే కూర మీద తాలింపు వేసి పోయి చీర కాడ ఉన్నారు. ఇది ఒడిసే పద్ధతేనా? చెప్పింది సార్. ఇది ఆడ సారీస్ కాడ అయిపోయింది. అయిపోయిందా ఇంత తొందరగా? ఏమైంది? మీరు ఊక మొత్తుకుంటారుగా. అబ్బా మా మీద ఏ కూర కానీ మీకు నచ్చలే చీరలు అని చెప్పుడు ఆడ. మేము అనుకున్న చీరలు అదే లేకపోతే అది విడిచిపెట్టి రాకపోతుండే అది బ్యాలెన్స్ చేసి కంపల్సరీ చూస్తారు. మొత్తం చూస్తారు. చూసి మన అంకుల్ కూడా ఇగో ఎవరైనా కానీ తీసుకుంటారేమో అనేది చూస్తారుగా. మనం కూడా అంతేగా. ఏదైతే ముద్ది పగసీరు వచ్చినట్టు ఇష్టపడరు. అంతే గంతే మరి కొట్టు బడకేసి కొడితేనే సెట్ అవుతాయి అవి.